పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. దివ్యవాణి ప్రేక్షకులందరికీ క్రీస్తు సందేశం యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఒక గొప్ప పండుగను సంతోషముగా ఆనందముగా జరుపుకుంటూ ఉన్నాము. మనందరికీ తెలుసు, అది క్రిస్మస్ పండగ, ద బర్త్ ఆఫ్ జీసస్. ముందుగా రక్షకుడైనటువంటి క్రీస్తునందు మీ అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. హ్యాపీ క్రిస్మస్. ఎన్నో సంవత్సరాల పాటు మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలులాగా మనము కూడా 4 వారాల పాటు ఎదురు చూస్తూ ఉన్నటువంటి రాత్రి, ఎదురు చూస్తూ ఉన్నటువంటి రోజు ఆసన్నమైనది. దేవుడు మానవుడైన గొప్ప పరమ రహస్యాన్ని అర్థము చేసుకోవటానికి, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యలో నేను విన్నటువంటి ఒక చిన్న కథను నేను మీతో పంచుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను. మరి దేవుని బిడ్డలారా, ఆకాశములో వెళుతూ ఉన్నటువంటి ఓ విమానాన్ని చూసి ఒడిలో ఉన్నటువంటి తల్లిని ఒక చిన్న బాలుడు ఈ విధముగా అడుగుతూ ఉన్నాడట, అమ్మా, గాలిలో ఎగురుతూ ఉన్నటువంటి ఆ పక్షి పేరేమిటి? అప్పుడు ఆ తల్లి, అయ్యా, అది పక్షి కాదు, అది విమానము. మరి మనుషులకు అంత పెద్దటి లిచ్చన ఉన్నదా ఎక్కటానికి అని బాలుడు మరలా అడిగినప్పుడు, ఆకాశానికి వెళ్ళటానికి అంత పెద్ద లిచ్చన ఉండదు అమ్మా మనుషులకి, కానీ ఆ విమానమే కిందకి వచ్చి ఇక్కడున్నటువంటి మనుషులను ఎక్కించుకొని మరలా పైకి వెళుతూ ఉంది అని సమాధానం ఇచ్చింది. మరి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ చిన్న కథ ద్వారా దేవుడు మానవుడైనటువంటి గొప్ప పరమ రహస్యాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. సర్వాన్ని ఏమీ లేని నుండి సృష్టించినటువంటి దేవుడు పరలోకములో దూతల స్తుతులను నిత్యము స్వీకరించు ఆ దేవుడు సృష్టిలో ఒక మానవుడిగా జన్మించడము పూర్తిగా మనము అర్థము చేసుకోలేము. ఓ మహారాజు రాజ్యాన్ని పోగొట్టుకొని ఓ బానిసగా ఇంకొక రాజ్యానికి బందీగా తీసుకొని పోవటము ఎంత అవమానకరం అంటే, భగవంతుడు ఓ మానవుడిగా జన్మించటము ఓ విధముగా చెప్పాలి అని అంటే పరువుని పోగొట్టుకునేటటువంటి కార్యము. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, పునీత థోమస్ అక్వినాస్ గారు ఈ విధముగా అంటూ ఉన్నారు, దేవుడు చేసిన అద్భుతాలలో కల్లా గొప్ప అద్భుతము దేవుడు మానవుడిగా జన్మించటము అయితే, దానికి కారణము భగవంతునికి మానవాళిపై ఉన్నటువంటి అచంచలమైనటువంటి ప్రేమ. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అని అంటే, తన యొక్క ప్రేమను ఈ లోకమునకు చూపించటానికి, ప్రేమ కరువైపోతూ ఉన్నటువంటి ఈ లోకములో తన యొక్క ప్రేమను ఆయన చూపించటానికి, శాంతి కరువైపోతూ ఉన్నటువంటి ఈ లోకములో తన యొక్క శాంతిని ఇవ్వటానికి. అందుకనే దివ్య బాలయేసు మన శాంతి ప్రదాత. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కనుక తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకమునకు మనకి ప్రసాదించను అని మనం విశ్వసిస్తూ ఉన్నాము.
మరి ఆయనను విశ్వసించు ప్రతి వాడును కూడా నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అటుల చేసెను అని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో మనము చదువుతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మానవుడు ఏ విధముగా జీవిస్తూ ఉన్నాడు? పాపములో జీవిస్తూ ఉన్నాడు, పాపపు బతుకును బతుకుతూ ఉన్నాడు. అందుకనే థామస్ అక్వినస్ గారు అంటూ ఉన్నారు, దేవుడు మానవుణ్ణి ఎలా ప్రేమించాడు అని అంటే, మానవుడే తనకు దేవుడైనట్లుగా దేవుడు భావించి దేవుడు మానవుణ్ణి ప్రేమించాడు అని అంటారు థామస్ అక్వినస్ గారు. మరి చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి మనమంటే ఎంతో ప్రేమ, మనపై అచంచలమైనటువంటి ప్రేమ. అందుకనే ఆ దేవాతి దేవుడు తన ప్రియమైనటువంటి కుమారుణ్ణి ఈ లోకమునకు ఒక బహుమానముగా మనకు ఒసగెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఆదిలో ఓ పదము పలికెను, ఆ పదమే గలము విప్పెను, ఆ గలమే నరవతారమెత్తెను, ఆ నరవతారమే మన ఇమ్మానుయేలు దేవుడు, మన యేసుక్రీస్తు ప్రభువు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, పుట్టినరోజు పండుగ అందరికీ కూడా ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని తీసుకొని వస్తూ ఉంది. అవునా కదా అండి? పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నప్పుడు మనందరం కూడా చాలా సంతోషముగా ఆనందముగా జరుపుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిని మనము అభినందిస్తూ మన యొక్క విషెస్ని తెలియజేస్తూ కుటుంబములో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సంతోషముగా ఆనందముగా ఆ యొక్క దినాన్ని గడుపుతూ ఉంటారు. పుట్టినరోజు పండుగే అందరికీ, మరి పుట్టింది ఎందరికో తెలిసేది ఎందరికీ అని ఒక భక్తుడు అంటూ ఉన్నాడు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకమునకు వచ్చాడు? మనం ప్రశ్నించుకున్నట్లయితే యేసు ప్రభు ఎందుకని ఈ లోకమునకు వచ్చాడు అంటే, నేను చెప్పిన విధముగా ప్రేమ లేనటువంటి ఈ లోకమునకు ప్రేమ అంటే ఏమిటో చూపించటానికి, నమ్మకము లేనటువంటి ఈ లోకమునికి నమ్మకము అంటే ఏంటో ఆయన చూపించటానికి ఈ లోకములో ఆయన జన్మించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక రెండవదిగా యేసు ప్రభు ఎందుకని ఆ యొక్క పశువుల పాకలో పుట్టాడు? రాజభవనములో పుట్టి ఉండవచ్చు కదా, ఎందుకంటే మహానీయుడైనటువంటి దేవుని యొక్క ప్రియ కుమారుడు కదా. మరి ఎందుకని యేసు ప్రభు ఆ యొక్క పశువుల పాకలో పుట్టాడండి? ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ కూడా అందుబాటులో ఉండటానికే. పశువుల పాకకు వెళ్ళటానికి అనుమతి అవసరం లేదు, పశువుల పాకలోనికి వెళ్ళటానికి టికెట్ అవసరము లేదు, పశువుల పాకలోకి వెళ్ళటానికి మనకి స్పెషల్ సెక్యూరిటీ చెకప్ అవసరం లేదు. ఎవరైనా వెళ్ళవచ్చు, ఎవరైనా చూడవచ్చు, ఆరాధించవచ్చు. ఆ విధముగా గొల్లలు, సామాన్యులు, చదువులేని వారు, జ్ఞానులు వెళ్ళి ఆయన్ని ఆరాధించారు, స్తుతించారు. అదే రాజ్యభవనం అయితే వెళ్ళేవాళ్ళ అండి? వెళ్ళేవాళ్ళు కాదు. యేసు ప్రభు అందరికీ అందుబాటులో ఉండటానికి ఆ యొక్క పశువుల పాకలో ఆయన పుట్టటము జరిగింది. మరి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జననం దేవుణ్ణి మానవుని చెంతకు తీసుకొని వస్తే, క్రీస్తు శిలువ మానవుణ్ణి దేవుని చెంతకు తీసుకొని వెళ్ళింది. మనందరము కూడా క్రీస్తు జన్మించాడు అని నమ్ముతూ ఉన్నాము. క్రీస్తు జన్మించాడు అని నమ్మటము చరిత్ర అవుతూ ఉంది. కానీ క్రీస్తు నా కొరకే జన్మించాడు అని నమ్మటము రక్షణ. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి పండుగలో విశ్వాసము చాలా ముఖ్యము. మనం చాలా పండుగలు చేసుకుంటూ ఉన్నాము, కానీ విశ్వాసము లేకుండా మనం పండుగలను చేసుకుంటూ ఉన్నాము. క్రీస్తు కేంద్రికమైనటువంటి పండుగను మనము జరుపుకోవాలి. క్రైస్ట్ సెంటర్డ్ క్రిస్మస్. ఈరోజు చాలామంది కూడా క్రిస్మస్ ఎలాగ జరుపుకుంటూ ఉన్నారు అని అంటే, క్రీస్తు కేంద్రితము కానటువంటి క్రిస్మస్ని వాళ్ళు జరుపుకుంటూ ఉన్నారు. ఒకవేళ గనక మనము ఆ విధముగా జరుపుకున్నట్లయితే అది కేవలము ఆచార సంబంధమైనటువంటి పండుగే కానీ ఆశీర్వాదాలను తీసుకొచ్చేటటువంటి పండుగగా మిగలదు.
ప్రియ సహోదరి సహోదరులారా. కావున ఆత్మ సంబంధమైనటువంటి పండుగను మనమందరము కూడా కొనియాడాలి. I invite you today at this day to celebrate Christ-centered క్రిస్మస్. మీ జీవితాలలో క్రీస్తు కేంద్రితమైనటువంటి క్రిస్మస్ పండుగను మనందరము కూడా జరుపుకోవాలి. ఆ క్రిస్మస్ తీసుకొని వచ్చేటటువంటి ఆశీర్వాదాలను, దీవెనలను మనమందరము కూడా పొందుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక అమెరికన్ కంపెనీ, రియల్ ఎస్టేట్ కంపెనీ, హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటటువంటి ఒక కంపెనీ యాడ్ ఈ విధముగా ఇస్తూ ఉన్నారు. వి బై అగ్లీ హౌసెస్ అండ్ మేక్ దెమ్ బ్యూటిఫుల్. మేము పాడైపోయినటువంటి గృహాలను కొనుగోలు చేసి అందముగా మార్చగలము అని ఈ యొక్క రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు ఒక యాడ్ని ఇస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, పాడైపోయినటువంటి గృహాలను అందముగా మార్చగలరంట. మనకు తెలుసండి, ఒక బుక్కు చినిగిపోతే దానికి అట్ట వేసుకొని మరలా దాన్ని అందముగా మనము మార్చుకోగలము. అదే విధముగా మనం వేసుకుంటూ ఉన్నటువంటి ఆ యొక్క బట్టలు చినిగిపోయినప్పుడు వాటిని మరలా మనము స్టిచ్ చేసుకొని కుట్టుకొని అందంగా మార్చుకోగలము. అదే విధముగా మన ఇల్లును కూడా మనము రిపేర్ చేసుకొని చక్కగా దానికి సున్నాలు, పెయింట్లు వేసుకొని అందముగా సుందరముగా మార్చుకోగలము. కానీ జీవితాలు అగ్లీగా మారిపోతే, మానవ బ్రతుకులు అందవిహీనముగా మారిపోతే, అలాంటి బ్రతుకును మరి ఎవరు మార్చగలరు? ఎవరు అందముగా సుందరముగా మార్చగలరు? కేవలము యేసు ప్రభు మాత్రమే మన యొక్క జీవితాలను అందముగా సుందరముగా మార్చగలరు. ప్రియ సహోదరి సహోదరులారా, అందవిహీతమైనటువంటి జీవితాలను తన యొక్క రక్తము ద్వారా కొని మార్చాలి అని యేసు ప్రభు మన కోసము ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. నశించిపోతూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా వెతికి 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 రక్షించటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు యొక్క జన్మ అకస్మాత్తుగా ఈ లోకానికి రావాలి అనేటటువంటి సంకల్పము ద్వారా జరిగినటువంటి జన్మ కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆయన జన్మ ఏదో ఒక అకస్మాత్తుగా జరిగిపోయినటువంటి కార్యము కాదు. ఎన్నో తరాల నుండి, ఎన్నో సంవత్సరాల నుండి యేసయ్య ఈ లోకానికి వస్తాడు. ఒక మెస్సయ్యగా ఆయన ఈ లోకానికి వస్తాడు. ఒక తీర్పరిగా తీర్పు తీర్చటానికి ఆయన ఈ లోకానికి వస్తాడు అని ప్రవచనాల ద్వారా ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనందరము కూడా ఎంతో సంతోషముగా ఈరోజు ఆనందముగా ఆ యొక్క క్రీస్తు జన్మదినాన్ని కొనియాడుతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, మనకి తెలిసినటువంటి విధముగా మరి ఒకవేళ ఎవరైనా పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటే అది ఏదో ఒక కుటుంబానికో, లేదంటే ఒక గ్రామానికో, ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో, మహా అయితే ఒక దేశానికో పరిమితము కావచ్చు. కానీ యేసు ప్రభు వారి యొక్క పుట్టుక
ఆయన పుట్టినటువంటి ఈ సందర్భాన్ని ప్రపంచవ్యాప్తముగా జరుపుకుంటూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అంటే ఆయనలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటయ్యా అని అంటే, ఆ గాడ్ ఈజ్ ఏబుల్ టు స్పీక్ టు ఎవ్రీ వన్. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా యేసు ప్రభు అందరితో మాట్లాడగలడు ప్రియ సహోదరి సహోదరులారా. యేసు ప్రభు అందరికీ ప్రభువు అని బైబిల్ సెలవిస్తూ ఉన్నటువంటి రీతిగా ఆయన పుట్టుక దినాన్ని కూడా ప్రపంచవ్యాప్తముగా చాలామంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిలో మనము కూడా పాలు పంచుకుంటూ ఉన్నాము. పాలు పంచుకుంటూ ఉన్నందుకు ఆయన్ని మనము స్తుతించాలి, ఆరాధించాలి. అదే క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రైస్ట్ ప్లస్ మాస్, క్రీస్తును ఆరాధించుట. గొల్లలు క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్నారు. జ్ఞానులు ఆ చిన్నారి బాలయేసును ఆరాధిస్తూ ఉన్నారు. దూతలు ఆ చిన్నారి బాలయేసును ఆరాధిస్తూ ఉన్నారు. మనము కూడా ఈరోజు మన కోసమై పుట్టినటువంటి లోకరక్షకుడు, శాంతి ప్రదాత, దివ్య బాలయేసును ఆరాధించటానికి వచ్చి ఉన్నాము ప్రియ సహోదరి సహోదరులారా. మనందరము కూడా ఎంతో సంతోషముగా ఉన్నాము. క్రిస్మస్ అనగానే సంతోషము, ఆనందము ఉప్పొంగుతూ ఉంది. మరి క్రిస్మస్ అంటే ఇంకా మనము తెలుసుకోవలసింది, క్రిస్మస్ అంటే దేవుడు మానవుడైనటువంటి రోజు. క్రిస్మస్ అంటే నిత్యత్వము నుండి కాలములోనికి, రోజులోనికి దేవుడు అడుగిడినటువంటి రోజు. క్రిస్మస్ అంటే దేవుని యొక్క చిత్తము సిద్ధించినటువంటి రోజు. క్రిస్మస్ అంటే దేవుని ప్రణాళిక రూపుదిద్దుకున్నటువంటి మంచి రోజు. క్రిస్మస్ ఒక ఆకస్మిక సంభవం కాదు, దేవాతి దేవుని యొక్క అనాది సంకల్పము. క్రిస్మస్ అంటే 328 ప్రవచనాలు నెరవేరినటువంటి రోజు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ అనేది ఒక గొప్ప పండుగ. కేవలము క్రైస్తవులకు మాత్రమే కాదు, సర్వమానవాళికి, ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా సంతోషముగా, ఆనందముగా జరుపుకునేటటువంటి ఒక గొప్ప పండుగ ప్రియ సహోదరి సహోదరులారా. యేసు ప్రభువు ఈ లోకానికి మనందరినీ కూడా ప్రేమించటానికి ఆయన వచ్చి ఉన్నారు. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన యొక్క జన్మదినాన్ని మనందరము కూడా జరుపుకుంటూ ఉండగా ప్రత్యేక విధముగా ఈరోజు యేసయ్య మనందరినీ కూడా దీవించాలి అని, చిన్నారి బాలయేసు యొక్క దీవెనలు మనందరము కూడా పొందుకోవాలని ఆశించుకుందాం. ప్రభు అంటూ ఉన్నాడు, ఏమని అంటూ ఉన్నాడు? చిన్నారి బాలయేసు, మీరు నన్ను ఎంతగా ఆరాధిస్తారో నేను మిమ్మల్ని అంతగా ప్రేమిస్తాను. ద మోర్ యు ఆనర్ మీ, ద మోర్ ఐ విల్ బ్లెస్ యూ అని అంటూ ఉన్నాడు. మరి చివరిగా ఇక ముగించుకొని పోయే ముందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేము నగరములో పుట్టాడు. మరి బెత్లెహేము నగరం అనే ఆ యొక్క పదానికి అర్థం ఏమిటయ్యా అని అంటే, రొట్టెలు సమృద్ధిగా దొరుకు స్థలము. అంటే బెత్లెహేములో కొరత అనేది లేదు, బెత్లెహేములో ఎటువంటి కొదవ అనేది లేదు. అందరికీ కూడా సమృద్ధిగా తినటానికి రొట్టెలు ఉన్నవి. ఎందుకంటే యేసు ప్రభు అక్కడ జన్మించాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా. మరి యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి మనము ధ్యానించినట్లయితే, యేసు ప్రభు యొక్క పుట్టుక ప్రపంచ సర్వ మానవాళికి ఆయన తీసుకొని వచ్చేటటువంటి రక్షణ కార్యము ప్రియ సహోదరి సహోదరులారా. యేసు ప్రభు పుట్టుక మరి ప్రవచనాల ద్వారా ప్రవక్తలు బోధించారు. ఇదిగో ఏదో ఒక అకస్మాత్కమైనటువంటి అది యొక్క సంఘటన కాదు, ప్రణాళికాబద్ధమైనటువంటిది. ఆయన ఈ లోకానికి వస్తాడు, ఒక మెస్సయ్యగా వస్తాడు, ఆయన పుట్టబోతూ ఉన్నాడు, అందరినీ ఆయన రక్షిస్తాడు అని అనాది కాలములో ప్రవక్తల ద్వారా బోధించినటువంటి సత్యాన్ని మనందరము కూడా తెలియజేసుకుంటూ ఉన్నాము ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి
ఆ యొక్క చిన్నారి బాలయేసుని మనందరము కూడా ఆరాధించటానికి వచ్చాము. ఈరోజు మనందరితో పాటు చిన్నారి బాలయేసు మాట్లాడబోతూ ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి లక్షణము ఏమిటయ్యా అని అంటే, హీ ఈస్ ఏబుల్ టు టాక్ టు అస్. మన యొక్క హృదయాలను మనము తెరుచుకొని మన కోసము జన్మించినటువంటి ఆ దివ్య బాలయేసుని మనము స్తుతించాలి, ఆరాధించాలి. ఏ విధముగానైతే తూర్పు దేశపు జ్ఞానులు ఆయన దగ్గరకు వచ్చి ఆ యొక్క బహుమతులు సమర్పించారో, మన యొక్క జీవితాలను ఆ యొక్క చిన్నారి బాలయేసువునకు బహుమతిగా సమర్పించుకోవాలి. ఆయన బోధించినటువంటి నీతి మార్గములో మనమందరము కూడా నడవాలి. ఆయన ఈ లోకానికి ప్రేమను, శాంతిని, సమాధానమును తీసుకొని వచ్చి ఉన్నాడు. ఆ యొక్క ప్రేమను, శాంతిని, సమాధానమును ఇతరులతో పంచుకునేటటువంటి వారముగా మనము ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు దివ్య బాలయేసు యొక్క దివ్యలు ఎల్లప్పుడూ మనపై ఉండాలి అని ప్రత్యేక విధముగా ప్రార్థన చేసుకుందాం. మరి ఒక్కసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. విషింగ్ యూ ఆల్ హ్యాపీ మేరీ క్రిస్మస్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.